దేవుని నామానికి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు వాగ్దానం ఏంటిదనంటే, యాహోను సువార్తలో ఒక మాట ఉంటుంది. అరణ్య మార్గంలో ఒంట్రోము కలిగిన యాహోను, నేను నీళ్లతో బాప్టిసం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు అగ్ని చేత పరిశుద్ధాత్మలు బాప్టిసం ఇస్తాడని మీరందరూ ఎరిగి ఉన్నారు. మీకు తెలుసు, అలాంటి బాప్టిసం లేని వాళ్ళు అనేకులు ఉన్నారు. బాప్టిసం లేని వాళ్ళు లోకంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ గమనించాలి. యాహోను శక్తి చేత, ఆయన సొంత బలం చేత కాదు, దేవుడు కృప చేత, దేవుడు అభిషేకం చేత వాడబడ్డాడు. మీరు ఎంతవరకు వాడబడగలుగుతున్నారు? దేవుని కృపలో దేవుని పని ఏది చేయాలనుకుంటున్నారు? దేవుడు పనిలో ఏది పాలు పొందుకుంటున్నారు? నీ ఇంట్లో దుఃఖమైన, కష్టమైన, కన్నీలైన, శ్రమలైన, ఇబ్బందులైన దేవుని మోకాళ్ళ మీద అడిగిన ఎడల దేవుడు విడుదల చేసే దేవుడు. అది అడక్క ఎన్నో కోల్పోతున్నాం మనం. క్రైస్తవ జీవితం ఉంటున్నాం, కానీ యెజబెల్ లాంటి ప్రవక్తల వలె ఉంటున్నారు. యెజబెల్ ఏం చేసింది? మోసమైన మాటలు, మోసమైన తలంపులు చేసి భర్తను కూడా మోసమైన మాటలలోకి తీసుకెళ్ళింది. ఇవాళ చాలా ఈ లోకంలో చూసినప్పుడు చాలామంది స్త్రీలు అలానే ఉంటున్నారు. కానీ అట్లా ఉండకుండా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, పట్టుదల కలిగి ఉండాలి. అయ్యో ప్రభువా, నా శ్రమలు ఎందుకు తీరట్లేవంటే దేవుడు నిన్ను పరీక్షలు పెట్టాడేమో. ఆ పరీక్షలలో నువ్వు గెలిచే దినం ఒకటి ఉంది. లేదు, నేను ప్రార్థిస్తున్నా, అనేకులను చూసి ఎగతాళి చేస్తున్నారు, అనేకులు చూసి నన్ను యాలం చేస్తున్నారు అనుకుంటున్నామేమో. నీ పక్షాన దేవుడు యుద్ధం చేయబోతున్నాడు, నీ పక్షాన దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నువ్వు కలవరపడొద్దు. దేవుడు నీ పక్షాన వచ్చే రోజు జనాలందరూ సిగ్గుపడే దినం కూడా రాబోతుంది. దేవుడు నీ పక్షాన ఏజ్యమాడే రోజు, చూసిన రోజు, ఎవరైతే నిన్ను నవ్వారో, ఎవరైతే నిన్ను వేలం చేశారో వాళ్ళందరూ దేవుని పాద సన్నిధికి వచ్చి నేను క్షమాపణ అడగబోతున్నారు. అప్పటి వరకు నువ్వు సైలెంట్గా ప్రార్థన చేయి. దేవుడి కొరకు నువ్వు సిద్ధపడు, దేవుని కొరకు నువ్వు ప్రయాసపడు, దేవుడి కోసం నువ్వు సాగిలపడి నమస్కారం చేయి. దావీదు చేసినట్టుగా చేయి. ఇప్పుడు ఏమన్నా కీర్తనలో ఏముంది ఒక మాట, దుష్టుల ఆలోచన చప్ప నడవద్దు అంటే దుష్టులు బహుగా ఇస్తున్నారు. ఆ దుష్టుల మార్గంలోకి మనం వెళ్ళొద్దు. అపహాస్తువులు కూర్చుంది కాడ మనం కూర్చోవద్దు. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ అదే. అపహాస్తువులు ఎక్కువగా అయిపోయారు, దుష్టులు ఎక్కువైపోయారు, ఎగతాళి చేసేవాళ్ళు, యాలం చేసేవాళ్ళు ఎక్కువగా అయిపోయారు, నీ భక్తిని ఎంచే వాళ్ళు ఎక్కువగా అయిపోయారు. కాబట్టి లోకం వైపు, మనుషుల వైపు, ప్రజల వైపు నువ్వు చూడొద్దు. యేసు వైపు చూసిన ఎడల దేవుని సింహాసనం మీద నువ్వు ఉండబోతున్నావు. ఆయనతో పాటుకు నువ్వు ప్రయాణం చేయబోతున్నావు. యేసులో నువ్వు నిబ్బరంగా ఉండబోతున్నావు. ఉదయకాల సమయంలో, ఎక్కువ జాముల్లో దేవుని పాదాలు పట్టుకో. రాత్రికాల సమయంలో దేవునితో మాట్లాడు. ముఖాముఖిగా దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. అద్భుతమైన ఆయన వాగ్దానాలతో మనల్ని దర్శించబోతున్నాడు. మీరు కలవరపడకుండా, దుఃఖపడకుండా, ఆవేదన పడకుండా ఉంటే దేవుడు నీ జీవితంలో ఎంటర్ కాబోతున్నాడు. కలవరపడొద్దు. ఇబ్బందికరమైన జీవితంలో నువ్వు ఉండొద్దు. మనం ఎవరినైతే నమ్ముతామో, ఎవరినైతే మనం ఎక్కువగా ప్రేమిస్తామో దేవుడు వాళ్ళ నుంచి కూడా మనల్ని దూరం చేస్తాడు. ఎవరినైతే మనం చాలా నమ్మకమైన వాళ్ళు అనుకుంటామో వాళ్ళే మనల్ని ద్రోహం చేసే స్థితికి మనం వస్తాము. ఎందుకు? ఈ లోకంలో మనుషులందరినీ నమ్మి 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 నువ్వు విసిగిపోయిన దాకా దేవుడు నీ జీవితంలో ఎంటర్ కాడు. నువ్వు ఎప్పుడైతే మనుషుల విషయంలో ఇసికిపోతావో అప్పుడు నీ జీవితంలో దేవుడు ఎంటర్ కాబోతున్నాడు. దేవుడు ఒక జీవితంలో నీకు ఒక మంచి గిఫ్ట్ నీకు ఇవ్వబోతున్నాడు. ఏంటిది? ఈ లోకంలో అవమానాలు తట్టుకోవాలి ప్రభువా, ఆ తట్టుకునే శక్తి నాకే లేదు ప్రభువా. నేను చనిపోతే బాగుండు, లేకపోతే ప్రభువా నాయన నేను ఎందుకు బతుకున్నాను, నన్ను ఎవరు చూసేటోళ్ళు లేరు, నన్ను ఎవరు ఆదరిస్తోళ్ళు లేరు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేరు, నన్ను ఎవరు చూస్తున్నా కూడా వెళ్ళిపోతున్నారు, నన్ను చాలా చిన్న చూపుగా చూస్తున్నారు అని నువ్వు అనుకుంటున్నావేమో. ఈ లోకంలో ప్రజలందరూ నిన్ను అనుకున్నా, యేసు ఏ రోజు నిన్ను చిన్న చూపు చూడలా. యేసు ఏ రోజు కూడా నిన్ను పట్టించుకున్నట్టు లేడు. యేసు నేను ఎన్నోసార్లు మర్చిపోయావు. యేసు ప్రభుని ఎన్నోసార్లు మోసం చేశావు. యేసయ్యని ఎన్నోసార్లు ఆయన జీవితంలో ఎంతో దుఃఖ పెట్టావు. యేసయ్యని ఎన్నోసార్లు నువ్వు చేస్తానని చేయకుండా ఎన్నో అబద్ధాలు ఆడావు. కానీ దేవుడు ఒక్క విషయంలో కూడా నిన్ను మోసం చేయలే. ఆయనకి మేలు చేయటం వచ్చు కానీ కీడు చేయటం రాదు. శత్రువును కూడా ప్రేమించే మనసు వేసేది. శత్రువును కూడా
ప్రేమించి సహకరించే మనసు మన తండ్రిది. గమనించిన ఎడల దేవుని కృపతో మీరు నింపబడబోతున్నారు. దేవుడు కృప ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది. యేసయ్య మహిమ మీకు ఎప్పుడు మీ గలమ ఎదుటనే, ఎప్పుడు నీకు మీ ఇంటి ఎదుట, మీ గలమ ఎదురా యేసయ్య నిశ్చయముగా నిలబడబోతున్నాడు. నువ్వు తలుపు తీసినప్పుడు యేసయ్య మొక్క దర్శనం నువ్వు చూడబోతున్నావు. కలవర పడొద్దు, వేదన చెందొద్దు, దుఃఖపడొద్దు, చనిపోతే బాగుండు అనుకోవద్దు, నన్ను ఎవరు ఆదరిస్తున్నారు అనుకోవద్దు. మన ఇంటి వాళ్ళే మనకు ఒకరోజు శత్రువులు అవుతారు. భర్త మోసం చేస్తాడు, పిల్లల మోసం చేస్తారు, పిల్లలు ఒక దినాన్ని ఏడిపిస్తారు, భర్త నిన్ను ఒక దినాన్ని ఏడిపిస్తారు. ఇవన్నీ ఏడిపించేది ఎందుకో తెలుసా? యేసయ్యను నువ్వు శ్రేష్టంగా ఆయన అత్తుకోవాలని, నిజంగా దేవుణ్ణి ప్రేమించాలని, నిజంగా దేవుడితో నువ్వు మాట్లాడాలని, నిజంగా దేవుడు హృదయాన్ని నువ్వు తెలుసుకోవాలని. దేవుడు అందుకే నీ జీవితంలో ఎంటర్ కావట్లేడు. ఆయన ఎంటర్ కావాలంటే నిజంగా దేవుని పాద సన్నిధిలో నిజంగా మొరపెట్టు. దేవుడు ఉత్తరం ఇవ్వకుండా ఆలోచన చేసేటోడు కాదు. ఆలోచన చేస్తున్నాడంటే నీ జీవితంలో గొప్ప కార్యం ఏదో చేయబోతున్నాడు. నువ్వు సంతోషపడే జీవితము ఏదో నీ జీవితంలో జరగబోతుంది. ఆ టైం కోసం నువ్వు ఎదురు చూడు, దేవుణ్ణి అడుగు. అనేక దైవజనులు నీ కోసం ఎంతో కన్నీళ్ళు గారుస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. వాళ్ళ పిల్లలు కూడా పట్టించుకోకుండా మిమ్మల్ని ఎందుకు పట్టించుకుంటున్నారు తెలుసా? వాళ్ళ పిల్లలు పాడైపోయిన పర్లా, నా సంఘ బిడ్డలు దేవుడు నాకు అప్పగిచ్చిన ఆత్మీయ బిడ్డలు, వీళ్ళు పాడు కావద్దు, ఈ లోకంలో కలిసిపోవద్దు, ఈ లోకంలో ఏది కావద్దని వాళ్ళ కోసం రాత్రి మగులు ప్రార్థన చేసే నీ దైవజనుడు కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో. అట్టి దైవజనుడిని నువ్వు ప్రేమించిన ఎడల, దేవుణ్ణి ప్రేమించినట్టుగానే దైవజనుడిని ఎవరు దుఃఖ పెట్టొద్దు, బాధ పెట్టొద్దు, హింస పెట్టొద్దు. వాళ్ళు రాత్రి మగులు మీకోసం ఏచి కాచి ఉంటున్నారే, వాళ్ళు ఏ రోజు అర్థం చేసుకున్నావు? మందిరంలోకి వస్తే నీ కోసం ప్రార్థన, ఇంట్లో ఉంటే నీ కోసం ప్రార్థన, ఎక్కడున్నా నీ కోసమే ప్రయాసం. నీకు చిన్న గాయం తగిలినా దైవజనుడు ఎంతగా అల్లాడిపోతున్నాడు, నా దేవుడు మహిమ పరుస్తున్నాడు. నువ్వు కలవర చెంది బాధపడి ఇబ్బంది పాలు కావద్దు. యేసును నిజంగా నమ్ము, యేసయ్యను నిజంగా దర్శించు. నీ శ్రమలు, నీ దుఃఖము సంతోషంగా మారబోతుంది. మారబోయే దినము దేవుడు తీసుకురాబోతున్నాడు. యేసయ్య అంటాడు, దావీదు ప్రార్థన చేసినప్పుడు అరణ్య మార్గంలో, నా ప్రార్థన వింటలేవయ్యా, నా ప్రార్థన చెవిగట్లేవయ్యా, నా ప్రార్థన నీ కాడికి రావట్లేదయ్యా అని అరణ్య మార్గంలో ప్రార్థన చేశాడు. ఎంతో ఆయన పరుపు కొట్టుకునే రీతిగా ప్రార్థన చేశాడు. దేవుడు అంటున్నాడు, ఒక చిన్న పొరపాటుకి ఎంతగా ప్రార్థన చేసి ఉంటాడు. దావీదు పడిపోలేదా, నేను ఎందుకు పడిపోవద్దు అనుకోవద్దు. వాళ్ళు 100 పుణ్యాలు చేసి ఒక్క తప్పు చేశారు. మనం ఈ లోకంలో 1000 పాపాలు చేసి ఒక్క పుణ్యం చేస్తే ఏం ప్రయోజనం ఉంది? మనం గమనించాలి. మన జీవితం ఏందో మనకు తెలుసు, మనం గమనించాలి. నువ్వు గమనించిన ఎడలనే నీకు దేవుడు తోడుగా ఉంటాడు. 2 పడవల మీద కాళ్ళు ఎత్తే సముద్రంలో పడిపోతావు. సముద్రము విస్తారంగా ఉంది. ఆ సముద్రంలో నువ్వు పడిపోవటానికి, ముంచివేయటానికి జలప్రదములు కొట్టుకొని వస్తుంటాయి. కానీ నువ్వేం చేయాలి తెలుసా? ఈత వస్తేనే అందులో దిగాలి. ప్రార్థన మంట ఉంటే ఈ లోకంలో నువ్వు ఎక్కడైనా ఎదగలుగుతావు. దేవుడు నీకు సపోర్ట్గా ఉంటే ఈ లోకంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా యేసయ్య నీకు ఫుల్ సపోర్ట్. యేసయ్యని ఇంట్లో విడిచిపెట్టి వెళ్ళావనుకో, ఇంట్లో యేసయ్యని రోడ్డు మీద విడిచిపెట్టి వెళ్ళావనుకో, నువ్వు ఒంటరి అయిపోతావు. నీ పక్షాన్ని యుద్ధం చేసేటోళ్ళు ఎవ్వరు ఉండరు. మనుషులు తీసుకెళ్తావు, ప్రయోజనం ఉండదు. మనుషులు తీసుకెళ్తావు, అక్కడ దాకా తీసుకెళ్ళి నిన్ను అగాధంలోకి నెట్టివేసే విధానం కూడా మనుషులు ఉంటారు. యేసయ్య నిశ్చయముగా నీతో ఉండబోతున్నాడు. యేసయ్య నిశ్చయముగా నీతో ఉండబోతున్నాడు. నీ కలవరలన్నీ చూశాడు. ఇంకా నా బిడ్డ నా కోసం ఏది ప్రయాసపడిద్దో, ఇంకా నా బిడ్డ నా కోసం ఏదైతే చేయగలిగిద్దో, ఇంకా నా బిడ్డ నా కోసం ఎన్ని కన్నీళ్ళు గార్చిద్దో, ఇంకా నా బిడ్డ కోసం ఏ ప్రయాసపడిద్దో, ఇంకా నా బిడ్డ నా కోసం ఎన్ని ఉపవాసాలు ఉంటుందో. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నీ ఇంట్లో గొప్ప గొప్ప కార్యాలు చూస్తావు. నీ శరీరానికి సుఖమొద్దు, నీ ఆత్మకి ఎప్పుడు దీపం వెలగాలి. ఎప్పుడైతే నీ ఆత్మకి దీపము రగిలిద్దో అప్పుడే నీ ఇంట్లో గొప్ప శక్తిని నువ్వు చూడగలుగుతావు. దేవుడు మహిమను చూడగలుగుతావు. దేవుడు అభిషేకను చూడగలుగుతావు. ఏలి ఒక మాట అంటాడు, 450 మంది ఒక్కొక్కెళ్ళి ఉంటే ఏలి ఒక్కడే ఒక్కెళ్ళి ఉన్నాడు. ఏమన్నాడు? నా దేవుడు శక్తిమంతుడు,
ప్రార్థనతోనే జయించాడు. 450 మంది ఎక్కడ, ఏలియా ఒక్కడెక్కడ? ఏలియా ఎందుకని ఆరోన్ అయిపోయాడు? మనం గమనించాలి. ఆరోన్ వెళ్ళిపోతా కూడా ఏలియా వెళ్ళిపోతా ఎలీషాకి ఏం చేశాడు? గొప్ప శక్తినిచ్చెళ్ళాడు. ఇచ్చెళ్ళాడంటూ ఇచ్చాడా? అడిగినాడు. ఆయన అడిగినాడు కాబట్టి పొందుకున్నాడు. నువ్వు దేవుణ్ణి ఏ శక్తి అయితే అడుగుతున్నావో, ఏ కృప అయితే అడుగుతున్నావో, నువ్వు అడిగిందంతా ఆయన సన్నిధిలో రికార్డ్ కాబోతుంది. ఆ రికార్డ్ నీకు ఒకరోజు వినిపించబోతున్నాడు. దేవుడు మహిమ నువ్వు నిశ్చయముగా చూడబోతున్నావు. నువ్వు ఏడ్చే కన్నీళ్ళు మొత్తం నీ పరుపు కొట్టుకొని పోతుంది, నీ దుప్పటి తడిచిపోతుంది, నీ దిండు తడిచిపోతుంది. నీ బాత్రూంలో ఏడుస్తున్నావు. నువ్వు ఎంతో అసలుకి రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఏడుస్తున్నావు. నేను ఏం చేయాలో అర్థం కావట్లా. కన్నీళ్ళు రాట్లేవు, కానీ నీ హృదయంతోనే దేవుడితో ఏడుస్తూ ఉన్నావు. నీ జీవితం అంతా దుఃఖంతోనే గడుపుతున్నావు. దేవుడు అంటున్నాడు, నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చే టైం రాబోతుంది. త్వరలోనే నీ జీవితం ఒక మంచి మలుపు తిరగబోతుంది. నువ్వు చూసినట్టుగా అయితే శ్రేష్టంగా దేవుడు అద్భుతమైన కార్యాలు నీ ఎడల చేయటానికి దేవుడు రెడీగా ఉన్నాడు. చాలా మంది మనల్ని ఏమంటారు? యేసు ప్రభు ఉంటే నీకు ఎందుకు జరిగింది, యేసు ప్రభు ఉంటే నీకు ఎట్లెందుకు అంటారు. కానీ అవన్నీ లక్ష్య పెట్టుకుంటే మనం ముందుకెళ్ళలేం. వెనక్కి తీసుకెళ్తానికి సాతానుగాడు చాలా మనుషుల్ని వాడుకుంటాడు. మన ఇంటి వాళ్ళని వాడుకుంటాడు, ప్రజలను వాడుకుంటాడు, బయట వాళ్ళని వాడుకుంటాడు, మన పిల్లల్ని వాడుకుంటాడు. నువ్వు గమనించినట్టుగా అయితే ఇది దేవుని మాట, ఇది సాతాను నోటి నుంచి వచ్చిన మాట. నువ్వు గమనించిన ఎడల దేవుడు ఏ మాట నువ్వు అందుకోబోతున్నావు, నువ్వు చూసిన ఎడల దేవుడు కృప నీకు నిశ్చయముగా ఉండునుగాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ మాటలు నాయన మీరు దీవించి ఆశీర్వదించండి. నీ ప్రజల గుండెల్లో ప్రభువా ఎంత వేదనతో, ఎంత ఇబ్బందితో, ఎన్ని కన్నీళ్లతో ఉండారో యేసయ్యా. అయ్యా, వాళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చి ఈ మాటలు అనేక ప్రజలకి నాయన మాదిరికరమైన జీవితంలో మీరు నిలబెట్టుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.